అధ్యక్ష, మంత్రి గారికి ధన్యవాదాలు. అధ్యక్ష, క్వశ్చన్ ఏమో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పిండ్రు. ఇది ఒక షార్ట్ డిస్కషన్ చేయాల్సినంత తీవ్రమైన సమస్య. అధ్యక్ష, పరిశ్రమలు అంటే నేను చదువుకునేటువంటి రోజుల్లో చాలా చిన్న పిల్లోడిగా 4-5 తరగతులు చదువుతున్నటువంటి రోజుల్లో మమ్మల్ని మా స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఎక్స్కర్షన్ తీసుకుపోవడం జరిగింది. అధ్యక్ష, అప్పటి వరకు పరిశ్రమ అంటే ఊహమాత్రంగా కూడా అవగాహన లేదు. అధ్యక్ష, ఆ టైంలో వరంగల్లో ఉన్నటువంటి ఆజం జాహీ మిల్లు ఆడికి పోయిన తర్వాత ఆ తెల్లటి పత్తి గుట్టలను చూస్తే ఆశ్చర్యం కలిగింది. అధ్యక్ష, వరంగల్ ఆ రోజు పట్టణం ఈరోజు నగరంగా రూపాంతరం చెందుతున్నది. అధ్యక్ష, 4-5 కిలోమీటర్ల దూరం సాంచాల సప్పుడు వినొచ్చేది. అధ్యక్ష, అంటే పరిశ్రమ అనే దానికి మరి అటువంటి బాధాకరం. ఆ విషయానికి తర్వాత వస్తుంది. అధ్యక్ష, ఇప్పుడు గౌరవ మంత్రి గారు టిఎస్ ఐపాస్ కింద ఫాస్ట్ ట్రాక్ అని చెప్తా ఉన్నారు. అధ్యక్ష, అనుమతులు వచ్చిన తర్వాత పరిశ్రమలు ఎందుకు స్థాపించబడడం లేదనేది వారి ద్వారా నేను వివరణ కోరుతున్నా. అధ్యక్ష, ఈ పరిశ్రమల విషయానికి వస్తే గతంలో బడ్జెట్ సందర్భంగా కూడా ఒక అంశం ప్రస్తావించబడ్డది. అధ్యక్ష, ఈ జిల్లాల మధ్య తలసరి ఆదాయంలో ఆర్థిక పరిపుష్టిలో తీవ్రమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి. మా ప్రభుత్వం తప్పకుండా దీన్ని సరిచేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. వికారాబాద్ జిల్లా ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నది. దాని విషయంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతా ఉన్నారు. అధ్యక్ష, మరి ఇప్పుడు ఈ పరిశ్రమల విషయంలో వికారాబాద్ను దృష్టిలో పెట్టుకొని కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి ఆ జిల్లా ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి తప్పకుండా చర్యలు తీసుకోవాలని సూచన చేస్తున్నాం. అధ్యక్ష, చర్యలు ఆల్రెడీ తీసుకొని ఉంటే తెలియజేయాల్సిందిగా కూడా వారికి తెలియజేస్తూ ఉన్నా. అధ్యక్ష, ఇప్పటి వరకు మనం పరిశ్రమలు కొత్త పరిశ్రమలు వచ్చినాయి, అనేక రకాలైనటువంటి విస్తృతి జరుగుతూ ఉన్నది అనేటువంటి మాట ప్రభుత్వం చెప్పడం మేము వినడం. అయితే ఈ విషయంగా స్ట్రైట్గా ఉద్యోగాలు కల్పన ఎంత జరిగింది, దీంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎన్ని అనేటువంటి విషయం కూడా మంత్రి గారి ద్వారా నేను వివరణ కోరుతున్నా. అధ్యక్ష, ఇందాక మంత్రి గారు నాకు సమాధానం అర్థం కాలేదు. అధ్యక్ష, మూతబడిన ఏమన్నా ఉన్నాయా అనేటువంటి సూటి ప్రశ్నకు వారు చెప్పినటువంటి సమాచారం అందుబాటులో లేదు అని వారు చెప్పడం జరిగింది. అధ్యక్ష, పేపర్ వాళ్ళకు సమాచారం ఉంటున్నది. అధ్యక్ష, ప్రభుత్వం ద్వారానే ఇక్కడ ప్రభుత్వ పరంగా జరిగేటువంటి విషయాలు ఏవైనా ముందు తెలిసేది ప్రభుత్వానికి కానీ ఇతర సంస్థలకు కాదు. అధ్యక్ష, పేపర్ వాళ్ళు పరిశ్రమలు తరలిపోతున్నాయనేటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో పత్రికల్లో చదవడం, మొన్న జరిగినటువంటి గవర్నర్ గారి దానికి స్పీచ్కు ధన్యవాదాలు తెలిసేటువంటి సందర్భంగా నేను తరలిపోయినటువంటి కొన్ని పరిశ్రమల ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది. అధ్యక్ష, మరి అటువంటి తరలిపోకుండా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను కూడా ఈ సందర్భంగా మంత్రి గారి ద్వారా నేను వివరణ కోరుతున్నా. అధ్యక్ష, ఇప్పటి వరకు ప్రకటించబడ్డ పరిశ్రమలు ఎన్ని, ప్రారంభించబడ్డటువంటి పరిశ్రమలు ఎన్ని, ఉద్యోగాలు జీవనోపాధి కల్పించబడ్డది ఏ స్థాయిలో అనేటువంటి విషయంతో పాటు వరంగల్ విషయానికి వస్తే అధ్యక్ష, వస్త్రనగరి తమరు ఇది క్వశ్చను స్ట్రైట్గా అడగాలి, ఆన్సర్ కూడా స్ట్రైట్గానే ఉంటుంది. కానీ ఒక సెకండ్ మనవి చేస్తా. అధ్యక్ష,